హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్. ఇంతకుముందే జరిగినటువంటి డిఏఓ డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్కి సంబంధించినటువంటి కీ పేపర్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. గత 3 రోజులుగా కూడా డిఏఓ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. దానిపైన మన స్టూడెంట్స్ తెలంగాణ అంశాలకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏమేమి వచ్చాయో వాటిని మనకు పేపర్ పైన రాసి పంపించడం జరిగింది. ఒక్కసారి ఈ క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేద్దాం. ఎగ్జామ్లో ఏమడిగిండు? రంగనాథ రామాయణాన్ని రాసింది గోన బుద్ధారెడ్డి, కానీ రంగనాథ రామాయణాన్ని ఏ భాషలో రాసింది? మనందరికీ తెలిసిన విషయమే. తెలుగులో తొలి రామాయణం రంగనాథ రామాయణం. ఆ రంగనాథ రామాయణాన్ని రచించింది గోన బుద్ధారెడ్డి. ఆ గోన బుద్ధారెడ్డి కాకతీయుల వద్ద సామంతుడిగా ఉన్నాడు. ఇతని వల్లనే ఏర్పడ్డటువంటి సంస్థానం అమరచింత సంస్థానం. తెలంగాణలో అతి ప్రాచీన సంస్థానం ఏదంటాడు? రేపు భవిష్యత్తులో తెలంగాణలో అతి ప్రాచీన సంస్థానం అమరచింత సంస్థానం. ప్రస్తుతం వనపర్తి జిల్లాలో ఉంది. తెలంగాణలో అతి ప్రాచీన సంస్థానం ఏదండి? వనపర్తి సంస్థానం. సో మనకి ఎగ్జామ్లో వచ్చినటువంటి క్వశ్చన్ తొలి తెలుగు రామాయణం ఏదన్నాడు? తొలి తెలుగు రామాయణం రంగనాథ రామాయణం. ఈ రంగనాథ రామాయణాన్ని రచించింది ఎవరండి? గోన బుద్ధారెడ్డి. ఏ భాషలో? తెలుగు భాషలో. నెక్స్ట్ మనకి ఏమడిగిండు? 1949లో ఒక ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమం పైన మనకు క్వశ్చన్ వచ్చింది. 1949లో జరిగినటువంటి ఉద్యమం విశాలాంధ్ర ఉద్యమం. ఈ విశాలాంధ్ర ఉద్యమాన్ని నడిపించింది అయ్యదేవర కాళేశ్వరరావు. అయ్యదేవర కాళేశ్వరరావు విశాలాంధ్ర ఉద్యమాన్ని ప్రారంభిస్తే ఈ ఉద్యమం వెనుక కుట్ర దాగి ఉంది అని చెప్పింది ఎవరని గత పోటీ పరీక్షలో మనకు అడిగింది. విశాలాంధ్ర భావన వెనుక కుట్ర దాగి ఉందని పేర్కొన్నది పండిట్ జవహర్లాల్ నెహ్రూ ప్రధాని. ఆ తర్వాత విశాలాంధ్ర మహాసభలు జరిగినాయి. దానికి అధ్యక్షులు ఎవరున్నారు? 1950లో మొదటి విశాలాంధ్ర మహాసభ వరంగల్లో జరిగింది. టి హయగిరివాచార్య అధ్యక్షతన 2 విశాలాంధ్ర మహాసభలు జరిగినాయి. 1954లో 2వ విశాలాంధ్ర మహాసభ హైదరాబాద్లో జరిగింది. శ్రీశ్రీ అధ్యక్షతన శ్రీరంగం శ్రీనివాసరావు. మనకేమడిగిండు? 1950లో వరంగల్లో మొదటి విశాలాంధ్ర మహాసభ జరిగితే దానికి మద్దతు ఇచ్చింది ఎవరున్నారు? కాళోజీ నారాయణరావు మద్దతు ఇచ్చిండు. విశాలాంధ్ర పైన మనకు క్వశ్చన్ వచ్చింది. తర్వాత క్వశ్చన్ ఏమడిగిండు? జేఏసీ, సకల జనుల సమ్మె, టిఆర్ఎస్ పార్టీ వీటిని సరైన క్రమంలో రాయండి అన్నాడు. టిఆర్ఎస్ పార్టీ 2001లో ఏర్పడ్డది. జేఏసీ 2009లో ఏర్పడ్డది. సకల జనుల సమ్మె 2011లో జరిగింది. 2001 టిఆర్ఎస్ పార్టీ, 2009 జేఏసీ, సకల జనుల సమ్మె ఆల్ పీపుల్స్ స్ట్రైక్ 2011లో జరిగింది. ఇది మనకు వచ్చినటువంటి క్వశ్చన్స్. ఆ తర్వాత ఏమడిగిండు? 1969 ఉద్యమ నినాదం అడిగిండు. మనందరూ తెలుసు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట నినాదం దున్నేవానిదే భూమి. 1952 ముల్కీ ఉద్యమ నినాదం ఇడ్లీ సాంబార్ గో బ్యాక్. ఈసారి మనకు ఎగ్జామ్లో ఏమడిగిండు? 1969 తెలంగాణ తొలిదశ ఉద్యమ నినాదం ఏందన్నాడు? 1969 తెలంగాణ తొలిదశ ఉద్యమ నినాదం గులాం కి జిందగీ సే మౌత్ అచ్చి హై. ఈ బానిస బతుకు బతకడం కన్నా చావడం నయమన్నాడు. గులాం కి జిందగీ సే మౌత్ అచ్చి హై. ఎవరిచ్చి నినాదాన్ని? గౌరవనీయులు తెలంగాణ పితామహుడైనటువంటి కేవి రంగారెడ్డి, కొండా వెంకట రంగారెడ్డి. కేవి రంగారెడ్డి కొడుకే జస్టిస్ కొండా మాధవరెడ్డి. ముల్కీ నిబంధనలు రాజ్యాంగబద్ధమే అని తీర్పించిన ఏకైక న్యాయమూర్తి జస్టిస్ కొండా మాధవరెడ్డి. ఆ కొండా మాధవరెడ్డి కొడుకే ప్రస్తుతం చేవెళ్ళ ఎంపీగా ఉన్నటువంటి కొండా విశ్వేశ్వరరెడ్డి. మనకి ఎగ్జామ్లో ఏమడిగిండు? నీతి సారాన్ని రచించింది ఎవరు? కాకతీయుల యొక్క రాజనీతిని తెలియచేసేటటువంటి గ్రంథం నీతి సారం. ఈ నీతి సారాన్ని రచించింది కాకతీయుల్లో మొట్టమొదటి స్వతంత్ర రాజైనటువంటి రుద్రదేవుడు. అతే మనం ప్రతాపరుద్ర అని అంటున్నాం. ఇతను నిర్మించినటువంటి ఆలయమే 1000 పిల్లర్స్ టెంపుల్. హనుమకొండలో ఉన్నటువంటి 1000 స్తంభాల గుడిని నిర్మించింది రుద్రదేవుడు. ఆ రుద్రదేవుడి రచననే నీతి సారం. కాకతీయుల్లో మొట్టమొదటి స్వతంత్ర రాజు రుద్రదేవుడు. ఆ తర్వాత మనకేమడిగిండు? న్యాయంకార విధానాన్ని ప్రవేశపెట్టిందన్నాడు. మనం అందరం కూడా సినిమా చూసినాం.
ఏ సినిమా చూసినాం? రుద్రమదేవి సినిమా చూసినాం. ఆ సినిమాలో హీరోగా ఉన్నటువంటి వ్యక్తి ఎక్కడున్నాడు? ఊరి అవతల అడవిలో ఉన్నాడు. ఎందుకు అంటే రాజ్యానికి ఆపదొచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా కాపాడాలి. ఆ కాపాడే క్రమంలోనే ప్రతి ఒక్కరికి శిక్షణ ఇవ్వాలనే ఉద్దేశంతో రుద్రమదేవి న్యాయంకార అనే విధానాన్ని ప్రవేశపెట్టింది. మనం బాహుబలి సినిమాలో కూడా చూసినాం. బాహుబలి రాజ్యాన్ని వదిలేసి బయటికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి అడవిలో ఉన్న వాళ్ళందరికీ యుద్ధ నైపుణ్యం నేర్పిస్తాడు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి విలన్ అంటాడు, వీడు ఎక్కడ ఉన్నా రాజేరా అంటాడు. రాజు పని రాజ్యాన్ని కాపాడాలి. రాజ్యాన్ని కాపాడాలంటే ప్రతి ఒక్కరికి శిక్షణ ఉండాలి. ఆ శిక్షణను ఏర్పాటు చేసిన విధానమే న్యాయంకార విధానం. దీన్ని ప్రవేశపెట్టింది రుద్రమదేవి అన్నాడు. అదేవిధంగా తెలంగాణలో పూలతో జరిగే అతిపెద్ద పండగ ఇది అన్నాడు. తెలంగాణలో పూలతో జరిగే అతిపెద్ద పండగ బతుకమ్మ పండగ. బతుకమ్మ కన్నా ముందు జరిగేటటువంటి పండగ మనందరికీ తెలిసినటువంటి పండగ బొడ్డెమ్మ. అవునా? టీ ప్రైడ్ అబ్రివేషన్ అడిగిండు. తెలంగాణ ప్రాజెక్ట్ ఫర్ ర్యాపిడ్ ఇంక్యుబేషన్ ఆఫ్ దళిత్ ఎంటర్ప్రీనర్స్. దళితులను పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో టీ ప్రైడ్ అనే కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సో దళిత ఔత్సాహికులు అంటాం. ఎంటర్ప్రీనర్ అంటే ఔత్సాహికుడు. తెలంగాణ ప్రాజెక్ట్ ఫర్ ర్యాపిడ్ ఇంక్యుబేషన్ ఆఫ్ దళిత్ ఎంటర్ప్రీనర్స్ అనే అబ్రివేషన్ అడిగాడు. అదేవిధంగా కేబీఆర్ పార్క్, కాసు బ్రహ్మాందరెడ్డి పార్క్ ఎక్కడున్నాడు? కాసు బ్రహ్మాందరెడ్డి పార్క్ హైదరాబాద్లో ఉంది. గత ఎగ్జామ్లో ఏమడిగిండు? భారతదేశంలో ఒకే నగరంలో 3 జాతీయ పార్కులు ఏ నగరంలో ఉన్నాయి? ఆ 3 జాతీయ పార్కులు హైదరాబాద్లో ఉన్నాయి. ఒకటి మురుగావని అని చెప్పేసి, రెండోది మహావీర్ అని చెప్పేసి, ఇంకోటి వచ్చేసి కాసు బ్రహ్మాందరెడ్డి. కాసు బ్రహ్మాందరెడ్డి పార్క్ హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో ఉంది. అదేవిధంగా మహావీర్ హరణి నేషనల్ పార్క్ అనేది మనకు రంగారెడ్డి జిల్లా హయాత్ నగర్ నాగోల్ దగ్గర ఉంది. ఆ తర్వాత మృగావని నేషనల్ పార్క్ రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం. మనం చిలుకూరు పోయేటప్పుడు కనిపిస్తుంది. దానిపైన మనకు క్వశ్చన్ రావడం జరిగింది. అదేవిధంగా నదులపైన ప్రాజెక్టులు ఎక్కడ అడిగిండు? అవునా? నాగార్జున సాగర్ ప్రాజెక్టు కృష్ణానది పైన ఉంది. నిజాం సాగర్ ప్రాజెక్టు మనకు మంజీరా నది పైన ఉంది. అదేవిధంగా కౌలాస్ ప్రాజెక్టు కౌలాస్ నది పైన ఉంది. ఈ నదులపైన ప్రాజెక్టుల పైన క్వశ్చన్ అడిగిండు. అదేవిధంగా గోల్కొండ పైన ఒక క్వశ్చన్ రావడం జరిగింది. 1969 ఉద్యమం పైన మనకు క్వశ్చన్ రావడం జరిగింది. అదేవిధంగా భీమా నదులపైన, భీమా కృష్ణ నదులపైన మనకు క్వశ్చన్ రావడం జరిగింది. అదేవిధంగా శాతవాహన పాలకుల గురించి మనకు క్వశ్చన్ రావడం జరిగింది. శాతవాహన పాలకులు ఎవరని చెప్పేసి మనకు క్వశ్చన్ రావడం జరిగింది. అదేవిధంగా తెలంగాణకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ గత 4 రోజులు కూడా చాలా రావడం జరిగింది. సో నేను బిజీగా ఉండడం వల్ల నేను క్వశ్చన్స్ చేయలేకపోయినా. సో ఇవి తెలంగాణకు సంబంధించినటువంటి అంశాలపైన, సో శాతవాహనులపైన, కాకతీయులపైన, విశాలాంధ్ర ఉద్యమం పైన, తెలంగాణ మలిదశ ఉద్యమం పైన క్వశ్చన్స్ వచ్చినాయి. తెలంగాణ మలిదశ ఉద్యమంలో సభలపైన క్వశ్చన్ రావడం జరిగింది. అట్లా టీఆర్ఎస్ పార్టీ పైన, సో నదులపైన, 1916 ఉద్యమం పైన క్వశ్చన్స్ వచ్చినాయి. సో ఎవరెవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. గట్టిగా చదవండి, కష్టపడి చదవండి, ఇష్టపడి చదవండి. అత్యధికంగా మార్క్స్ స్కోర్ చేసేటటువంటి సబ్జెక్ట్ మనది. దాదాపు 70,000 మంది మన యాప్ని డౌన్లోడ్ చేసుకున్నాం. 222 రూపాయలకే తెలంగాణ ఉద్యమం చరిత్ర, సంస్కృతి, 33 జిల్లాల సమాచారం, గత పోటీ పరీక్షల వివరణ, దాదాపు 800 వీడియోస్ ఇస్తున్నాం. ఇంకా చేస్తా, అప్డేట్ చేస్తూ ఉంటా. కారణం ఎందుకంటే ఇది మనకు తెలియని మన చరిత్ర. చదవాలి, నౌకరీ కొట్టాలి. తెలంగాణ ఉద్యమం చరిత్ర, సంస్కృతి పైన దాదాపు 220 మార్కులు మనకు వస్తాయి. మన తలరాత మారుస్తుంది, మన జీవితాన్ని మార్చేటటువంటి సబ్జెక్ట్. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ఒక్కసారి ప్లే స్టోర్కి వెళ్ళండి, సురేష్ సార్ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, మీ ఉద్యోగాన్ని పొందండి. ఈ బోనాల సందర్భంగా ఖచ్చితంగా మీకు ఒక ఆఫర్ ఇస్తాను. ఆ రోజు వరకు వెయిట్ చేస్తా అంటే వెయిట్ చేయండి. లేదంటే 222 పెద్ద డబ్బులేం కాదండి, 100 రూపాయలు వెళ్తే సినిమాకి వస్తుంది. మన డబ్బులు లేవు అంటారు పిల్లలు. మన ఆర్టీసీ క్రాస్ రోడ్లో చూశాను, అంతా మన పిల్లలే. 700 రూపాయలు పెట్టి సినిమాకి వెళ్ళిన పిల్లలు ఉన్నారు. సో సినిమాలకు వద్దు, డబ్బులు చదువుకు పెడదాం, మంచి పుస్తకాలు కొనుక్కుందాం, నాలెడ్జ్ సంపాదించుకుందాం, ఉద్యోగాన్ని సంపాదించుకుందాం, భవిష్యత్తు తెలంగాణ నిర్మించుకుందాం. ఐ విష్ ఆల్ ది బెస్ట్, ఐ విష్ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ.